హలో అందరికీ. నైట్ అయితే నేను స్పెషల్గా మా అత్త కోసం మా మామయ్య కోసం అయితే రొయ్య పొట్టి చేస్తున్నాను. రొయ్యలు ఒట్టి రొయ్యలు అనమాట. అలాగే దీంట్లోకి అయితే ఉప్పు కారం పసుపు అన్నీ వేసేటప్పుడే చూపిస్తాను. దాంట్లోకి కావాల్సినది అయితే ఉత్త ఉల్లిగడ్డలు మాత్రమే రొయ్య పొట్టి చేసుకోవాలి. టమాటోలు అవన్నీ చేసుకోకూడదు. ఇవి కూడా అల్లం పేస్ట్ లాంటిది ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఉత్త ఉల్లిగడ్డలు టమాటో కూడా వేయకూడదు. అలాగే దీంట్లోకి అయితే నేను వేడివేడి అన్నము అలాగే జొన్న రొట్టె కూడా చేస్తున్నా. ఇప్పుడైతే ఉల్లిగడ్డలు కట్ చేసేస్తా. అలాగే ఇప్పుడైతే ఉల్లిగడ్డలు కోస్తున్నా. అంటే ఇన్నొట్టని కాదు, నేను తగినన్ని కోసేస్తా ఉల్లిగడ్డలు. ఉల్లిగడ్డలు అయితే అయిపోయినాయి. కండ్లకు కూడా చాలా పవర్ ఉన్నాయి. ఉల్లిగడ్డలు చాలా కారం ఉన్నాయి. ఉల్లిగడ్డలు అయితే చాలు. ఇంకా నేను తీసి పెట్టి తర్వాతకి వేసేస్తా. నేనైతే ఇప్పుడు పెన్నం పెట్టేస్తున్నా. ఎందుకంటే రొయ్య పొట్టు పెన్నం మీద ఎంచాలి. ఒక దిక్కు అన్నం కూడా పెట్టేస్తా. పెన్నం అయితే కొంచెం వేడి కావాలి. పెన్నం అయితే బాగా వేడైంది. ఇప్పుడు రొయ్య పొట్టు వేస్తున్నా. ఇది ఎల్లిపాయ కారం అయినా కూడా బాగుంటుంది రొయ్య పొట్టు. మనం ఎల్లిపాయ కారం ఎలా చేసుకుంటామో అలాగనే రొయ్యలు అయితే ఇట్లా వేయించేసి ఎల్లిపాయ ఉప్పు కారం వేసి మిక్సీ పట్టుకొని తర్వాత వేసుకుంటే సూపర్ ఉంటుంది. ఈ వంట అయితే నాకు కూడా రాదు, మా అత్తమ్మ నేర్పించింది, అందుకని ఇప్పుడు చేస్తున్నాను. ఇవైతే బాగా దూరగా వేయించుకోవాలి. దగ్గరనే ఉండి వేయించుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఇవైతే బాగా దొరగా ఎగిపోయినాయి. ఇంకా తీసేయడమే. ఇట్లా వేయించుకోవాలి. అప్పుడు మనకి వేయించుతుంటే ఆ స్మెల్ అనేది బాగా తెలుస్తుంటుంది. రొయ్య చాలా స్మెల్ ఉంది, బాగా మంచి వాసన వస్తుంది. అలాగే నేనైతే ఇప్పుడు తీస్తున్నా, ప్లేట్లోకి తీసేస్తున్నా. ఇప్పుడైతే పెన్నం తీసి పక్క పెట్టేస్తా. ఇది పెన్నం అయితే పక్క పెట్టేస్తా. అలాగే తాలింపు వేస్తున్నా. ఇవి చల్లగైన తర్వాత రొయ్యలు చేయాలి. అంత లోపలైతే నేను తాలింపు వేసేస్తా. బాల పెట్టేసిన. అలాగే కొంచెం పెన్నం వేడి కావాలి. అలాగే ఇతల అన్నం కూడా ఉడికేస్తున్నా. అయింది. ఆయిల్ పోస్తున్నా. ఆయిల్ అయితే ఎక్కువ పట్టదు, మనకి ఫ్రై కాబట్టి తక్కువనే ఉండాలి. కొంచెం ఆయిల్ అయితే వేడి కావాలి. జీలకర్ర కరివేపాకు అట్లాంటివి ఏం వేయకూడదు. ఆయిల్ వేడి కావాలి. ఇప్పుడైతే ఆయిల్ వేసినాను. ఆయిల్ బాగా వేడైంది. ఉల్లిగడ్డ వేస్తున్నా తర్వాత. అలాగే అన్నం కూడా ఉడికేస్తుంది. అంటే సిమ్లో పెట్టేసిన. మా పిల్లలు అయితే తినరనమాట రొయ్యలు. వాళ్ళ కోసం అయితే ఏమైనా కర్రీ చేయాలి నేను. అలాగే ఎగ్ కర్రీ చేసేస్తాం మా పిల్లల కోసం అనేసి. ఇవైతే ఉల్లిగడ్డలు ఎర్రగా వేయాలి. కొంచెం ఎర్రగా వేయేంత వరకు పెట్టుకున్నాం. ఇవైతే కొంచెం ఇంకా దూరగా వేయాలి. నేనైతే అంత లోపల రొయ్య పొట్టు జరుగుతా. ఇప్పుడైతే అక్కడ ఉల్లిగడ్డలు అయితే ఎర్రగా అవుతుంటాయి. నేను అంత లోపలైతే రొయ్య పొట్టు జరుగుతా.
బాగా చేతి అనుకోవాలి. ఆల్రెడీ మనకు సగం కిందనే రాలిపోయినాయి చూడు. ఇట్లా ఇదైతే రొయ్య పొట్టు అయితే బాగా ఇట్లా తుంచేసినాను, తాకలు ఉంటే కూడా. ఇప్పుడైతే తోకలు ఉంటే తీసేసిన, మొత్తం నీట్గా అయిపోయినాయి కదా. నేను బయట పోయి చెరుక్కొస్తాను, ఇంట్లో జరిగితే వాసన వస్తాయి, అందుకని బయట పోయి చెరుక్కొస్తాను నేను. అలాగే ఉల్లిగడ్డ అయితే ఎర్రగా అయ్యింది. అలాగే సాల్ట్, ఉప్పు, పసుపు, అలాగే తగినంత కారం. అలాగే అన్నీ వేసేసిన. అలాగే అక్కడైతే నాకు అన్నం కూడా మగ్గిపోయింది, అన్నం వంచేసిన. అలాగే ఉప్పు కారం అన్నీ వేసేసిన. ఒకసారి అయితే కలిపేస్తా. ఇవైతే బాగా ఉప్పు కారం కలిపేసి ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టేస్తా. ఉప్పు కారం అన్నీ వేసేసి 5 నిమిషాలు అయిపోయింది. అలాగే రొయ్య పొట్టు కూడా చెరిగేసి పెట్టేసిన నీట్గా. ఇప్పుడైతే నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడైతే నీళ్ళు వేస్తున్నా. నీళ్ళు పోసుకున్నా అంటే ముందే నానబెట్టకూడదు అనమాట. మొత్తం నీట్గా చెరిగిన తర్వాత ఒక కడిగేసి వేయాల. మళ్ళీ పిండకూడదు, ఒక కడగాల, అట్లా వేసేయాల. ఎలా ఉంటుంది? మా అత్త వాళ్ళ కోసం, మా అత్త మా మామయ్య కోసం మా అత్త నేర్పించింది. వంట అయితే నాకు రాదనమాట, అందుకని వాళ్ళ కోసం వేసి పెట్టిన. ఫస్ట్ వంట మీరు కూడా మీ అత్తలో ట్రై చేసి పెట్టండి. అన్నీ వేసేసిన, అసలు రొయ్య వేసినట్టే కానొస్తలేదు మనకి. ఇదైతే బాగా అన్నీ కలిసేలాగా ఉప్పు కారం అన్నీ కలిసేలాగా కలిపేసి సిమ్లో అయితే మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు పెట్టేస్తా. కొబ్బరి పొడి అలాంటివి ఏం అవసరం లేదు. లాస్ట్కి అయితే ధనియాల పొడి వేసేస్తాను నేను. మూత వేసేసి సిమ్లో పెట్టేస్తా. అలాగే నాకు అన్నం కూడా మగ్గిపోయింది, అన్నం కూడా రెడీ. బాగా మగ్గిపోయింది. అలాగే లాస్ట్కి ధనియాల పొడి. దీంట్లోకి అయితే రొట్టె ఉంటేనే చాలా బాగుంటుంది. నేనైతే రొట్టె చేస్తున్నా, మా అత్త. మనకైతే రొయ్య పొట్టు కర్రీ రెడీ అయిపోయింది. చేసి దింపేయడమే. అలాగే నేనైతే రొట్టె కూడా చేసేస్తాను. అలాగే పెన్నం కూడా పెట్టేస్తాను. అలాగే రొట్టె అయితే కాల్చేసిన. అలాగే పెన్నం కూడా వేడైంది. మనకి ఒట్టిగా ఉండాలా రొట్టె అనుకుంటే కొంచెం నూక పట్టించుకోవాలి. రొట్టె ఒట్టిగా వస్తుంది అనమాట, అందుకని కొంచెం అయితే మేము నూకనే పట్టించుకొచ్చుకున్నాం. ఇప్పుడు వానలు, అందుకని ఒట్టిగా ఉంటే బాగా టేస్ట్ ఉంటుందని రొట్టె. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకొని కాల్చుకోవచ్చు. ఇప్పుడైతే తిప్పేసిన రొట్టె. అలాగే రొట్టె కూడా కలిపింది. ఇట్లా నూకుంటే కొంచెం పిండి బాగా ఒట్టిగా వస్తుంది అనమాట.
బాగా పూరిలాగా వండుతుంది. ఇప్పుడైతే రొట్టెలు కూడా కాల్ చేస్తా. రొయ్య పొట్టు అయితే రెడీ అయిపోయింది. రొయ్య పొట్టు అలాగే దీంట్లోకి అయితే వేడివేడి అన్నం, అలాగే రొట్టె, జొన్న రొట్టె చేసిన మా అత్త వాళ్ళ కోసం. ఇంకా మార్కెట్కి పోయి రాలేదనమాట. మా అత్త వాళ్ళు వచ్చిన తర్వాత అందరం కూర్చొని బిగ్ బాస్ చూసుకుంటూ తింటాము. మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.